హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 15th జనవరి 2024 నుంచి 21 జనవరి 2024 వరకు 1 వీక్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ని తెలియజేయండి. తెలంగాణ శాసనసభ శాసన మండలి వ్యవస్థ సచివాలయ సలహాదారు అడ్వైజర్ టు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటేరియట్గా సూర్యదేవర ప్రసన్న కుమార్ నియమితులయ్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ సమావేశాలు స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జనవరి 15 నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పురి, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, ఏక్నాథ్ సిండే పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, ఘర్షణలు, నకిలీ వార్తలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నెక్స్ట్, తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని వెంచర్ ఆటోమోటివ్ టూలింగ్ ఇండియా పరిశ్రమ CEO శరవణన్ జానకిరామన్కు ప్రతిష్టాత్మక యూరేషియన్ బిజినెస్ సమ్మిట్ ఇంటర్నేషనల్ అచీవర్ అవార్డు 2023 అయితే దక్కింది. డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ 10 నియమితులయ్యారు. ప్రస్తుతం రాణిగా ఉన్న ఆయన తల్లి మార్గరెట్ 83 సంవత్సరాలు స్వచ్ఛందంగా వైదొలగడంతో ఫ్రెడరిక్ 10కు అవకాశం దక్కింది. 900 సంవత్సరాల డెన్మార్క్ రాజవంశీకుల చరిత్రలో ఒక రాణి స్వచ్ఛందంగా వైదొలగడం ఇదే ప్రథమం. నెక్స్ట్ వన్, టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఇటీవల టేలర్ స్విఫ్ట్ను ప్రకటించింది. ఈమె అమెరికాకు చెందిన గాయని. నెక్స్ట్, దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి ఆకాశ్ ఎన్జీని జనవరి 12, 2024న విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్లో గల సమీకృత పరీక్షా వేదిక నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవరహిత విమానాన్ని ఆకాశ్ ఎన్జీ ధ్వంసం చేస్తుంది. ఈ క్షిపణి 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రతా ప్రమాణాల సాధికార సంస్థ FSSAI నుంచి భోగ్ బ్లీస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్ జాతీయ స్థాయి గుర్తింపు పత్రం లభించింది. నెక్స్ట్, గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న మరో కొత్త వైరస్ను థాయిలాండ్లో గుర్తించినట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకో హెల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సమావేశంలో శాస్త్రవేత్త పీటర్ దస్తాగ్ వెల్లడించారు. తర్వాత, మిజోరాం యూనివర్సిటీలోని జంతుశాస్త్ర విభాగ పరిశోధకులు ఆ రాష్ట్రంలో కొత్త రకం పాము జాతి కోరల్ స్నేక్ని గుర్తించారు. బ్రిటిష్ ఇండియా వైద్యుడు గోరే పేరు మీద ఈ పాముకు సినోమైక్రారస్ గోరీగా నామకరణం చేశారు. నెక్స్ట్, అయోధ్యలో ఏర్పాటు చేసిన సౌరవీధి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించింది. స్థానిక గుఫ్తార్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ మధ్య ఉన్న 10.2 కిలోమీటర్ల దూరానికి 470 సౌర దీపాలను అమర్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి వీధి దీపాల లైనుగా గిన్నిస్ గుర్తించింది. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. నార్వే స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ను టై బ్రేకర్లో వెనక్కి నెట్టి ఫీఫా ఉత్తమ పురుష ప్లేయర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డును గెలుచుకోవడం మెస్సీకి ఇది 3వసారి. స్పెయిన్ స్ట్రైకర్ ఐతనా బొన్మాటి ఫీఫా ఉత్తమ మహిళా ప్లేయర్ అవార్డును చేజిక్కించుకుంది. ఈ అవార్డుల కార్యక్రమం లండన్ నగరంలో జరిగింది. నెక్స్ట్ వన్, కూచ్ బెహర్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రఖర్ చతుర్వేది రికార్డు సాధించాడు. కర్ణాటక బ్యాటర్ ప్రఖర్ ఫైనల్లో ముంబైపై 404 పరుగులు చేశాడు. కూచ్ బెహర్ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అతడు తిరగరాయడం జరిగింది. నెక్స్ట్ వన్, అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ నాసిర్ హుస్సేన్పై ICC 2 సంవత్సరాల నిషేధం విధించింది. నెక్స్ట్ వన్, స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. ఈ వేదిక ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ C4IRను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. నెక్స్ట్ వన్, కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్ 2022 నివేదికలో తెలంగాణ 2వ కేటగిరీలో, ఆంధ్రప్రదేశ్ 3వ కేటగిరీలో స్థానం పొందాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోటికి పైగా జనాభా ఉన్నవి, కోటి లోపల జనాభా ఉన్నవిగా విభజించి కేంద్రం ఈ ర్యాంకులు ప్రకటించింది. ఇందులో 90 నుంచి 100% సాధించిన వాటిని బెస్ట్ పర్ఫార్మర్లుగా, 70 నుంచి 89 పొందితే టాప్ పర్ఫార్మర్లుగా, 50 నుంచి 69 సాధిస్తే లీడర్స్గా, 30 నుంచి 49% సాధించిన వాటిని యాస్పైరింగ్ లీడర్స్గా, 30 లోపు పొందితే ఎమర్జింగ్ స్టార్టప్స్ ఎకోసిస్టమ్స్గా విభజించి ర్యాంకులు అయితే కేటాయించడం జరిగింది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్,
టాప్ పర్ఫార్మర్లు మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ నిలిచాయి. నెక్స్ట్ లీడర్స్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత వాతావరణ శాఖ ఐఎండీ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు హర్ హర్ మౌసం, హర్ ఘర్ మౌసం, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం పేరిట కొత్త యాప్ను అయితే ప్రారంభించడం జరిగింది. ఇది ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మరో 11 ప్రాంతీయ భాషల్లో సమాచారం అందించడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రతిష్టాత్మక డేవిస్ కప్ 2023 విజేతగా ఇటలీ జట్టు నిలిచింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసు విచారణలో సైగల భాషతో వాదించి వార్తల్లో నిలిచిన మహిళా న్యాయవాది ఎవరంటే సారా సన్నీ. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సిల్క్యారా సొరంగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 84% కుటుంబాలు ఆదాయం తరిగిపోయిందని తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ల ఔషధాల తయారీ రంగ సంస్థ బయోలాజికల్ ఈ లిమిటెడ్ బిఈ రూపొందించిన కార్బోవ్యాక్స్ వ్యాక్సిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ EUL అథరైజేషన్ లభించింది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో తయారైన తొలి COVID-19 RBD ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ కావడం విశేషం. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వచ్చే విద్యార్థులకు, గర్భిణులకు యూనివర్సిటీలు ఇక నుంచి సఖీ నివాస్ పేరిట ఆశ్రయం కల్పించనున్నాయి. నెక్స్ట్ వన్, పరిమితికి మించి ఉప్పు వాడకంతో రోజుకు 5 గ్రాములకు మించి మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆందోళన వ్యక్తం చేసింది. శరీరంలో కీలక అవయవాలు దెబ్బతిని ఏటా ప్రపంచవ్యాప్తంగా 18.9 లక్షల మంది చనిపోతున్నారని WHO అంచనా వేసింది. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న బ్రిటిష్ పౌరులు తమ దేశంలో జరిగే సాధారణ ఎన్నికలు, రెఫరెండంలలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. గతంలో 15 సంవత్సరాలకు పైగా విదేశాల్లో నివసిస్తున్న వారికి ఓటు వేసే అవకాశం ఉండేది కాదు. తాజాగా 2022 ఎన్నికల చట్టం ప్రకారం ఆ విధానం రద్దయింది. దీంతో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సహా బ్రిటిష్ పౌరులు 30 లక్షల మందికి పైగా ఓటు హక్కు తిరిగి పొందారు. 1928లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన తర్వాత బ్రిటిష్ ఎన్నికల జాబితాలో ఓటర్లు భారీగా పెరగడం ఇదే తొలిసారి. నెక్స్ట్ వన్, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధరంగంలోకి ఇరాన్ నేరుగా దిగింది. ఇన్నాళ్ళు తాము మద్దతిచ్చే మిలిటెంట్ గ్రూపులతో దాడులు చేయించిన ఆ దేశం ఇరాక్, సిరియాలపై క్షిపణుల వర్షం కురిపించింది. నెక్స్ట్, గుజరాత్లోని వాద్నగర్లో క్రీస్తుపూర్వం 800 సంవత్సరం నాటి మానవ ఆనవాళ్లు బయటపడ్డాయి. IIT ఖరగ్పూర్, భారత పురాతత్వ సంస్థ ASI, భౌతిక శాస్త్ర ప్రయోగశాల PRL, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం JNU, దక్కన్ కాలేజీలకు చెందిన పరిశోధకులు వాద్నగర్ పురాతత్వ తవ్వకాలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఛార్జింగ్ అవసరం లేకుండా 50 సంవత్సరాల పాటు శక్తిని ఉత్పత్తి చేసే సరికొత్త న్యూక్లియర్ బ్యాటరీని చైనాకు చెందిన విటావోల్ట్ అంకుర సంస్థ అభివృద్ధి చేస్తోంది. BV10గా పిలుస్తున్న ఈ బ్యాటరీ పరిమాణం ఓ నాణ్యం కంటే తక్కువే. నికెల్ 63 ఐసోటోప్ డైమండ్ సెమీ కండక్టర్లతో దీన్ని రూపొందిస్తున్నారు. గడిచిన 9 ఏళ్లలో భారతదేశంలో 24.82 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడైన నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. అంటే ఏడాదికి సగటున 2.75 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు లెక్క అని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ వివరించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లలో అత్యధిక స్థాయిలో పేదరికం తగ్గినట్లు నీతి ఆయోగ్ అయితే వెల్లడించడం జరిగింది. ఫస్ట్ వన్, హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 విన్యాసాలు ఈ రోజు నుండి 21 వరకు జరగనున్నాయి. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ వేడుకను కేంద్ర పౌర విమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు జరిగే వింగ్స్ ఇండియా 2024 ప్రారంభోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచనున్నారు. తొలిసారి ప్రదర్శనకు వస్తున్న బోయింగ్తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ A350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నెక్స్ట్ వన్, చైనా జనాభాలో భారీ తగ్గుదల నమోదైంది. 2023 సంవత్సరంలో 20.8 లక్షల మంది జనాభా తగ్గినట్లుగా చైనా ప్రభుత్వ గణాంకాల సంస్థ ఇటీవల వెల్లడించింది. దేశంలో గత ఏడాది 1.11 కోట్ల మంది మృతి చెందగా 90.2 లక్షల మంది జన్మించారు. దీంతో భారీ తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం చైనా జనాభా 140.97 కోట్ల వద్ద ఉంది. 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్ చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఆ సూక్ష్మజీవి బారిన పడితే 100% మరణాలు సంభవిస్తాయని తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం SARS-CoV-2 వైరస్కు చెందిన GXP2V అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.
ఇది 2017లో వెలుగు చూసిన జిఎక్స్ ఉత్పరివర్తనం. గతంలో దీన్ని మలేషియా పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు. జిఎక్స్ P2Bను చైనా శాస్త్రవేత్తలు ఎలుకలపై ఇటీవల ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పులతో రానున్న 25 సంవత్సరాల్లో భారీ అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెచ్చరించింది. భూతాపంతో ఉష్ణోగ్రతలు 2.5 నుంచి 2.9 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగితే వరదలు, కరువులు, వేడిగాలులు, ఉష్ణమండల తుఫానులు, కార్చిచ్చులు సంభవించవచ్చని, సముద్ర మట్టాలు పెరగవచ్చని అంచనా వేసింది. దాంతో 2050 నాటికి 1.45 కోట్ల మంది మృత్యువాత పడవచ్చని, $12.5 ట్రిలియన్ మేర ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. వేడిగాలుల కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు 2050 నాటికి $7.1 ట్రిలియన్ మేర నష్టం వాటిల్లవచ్చని WEF అంచనా వేసింది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో 17 నుంచి 18 సంవత్సరాల వయసున్న గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో 40.10% మంది చదువు మానేస్తున్నారు. 14 నుంచి 16 సంవత్సరాల వయసున్న వారిలో 22.10% మంది అటు పాఠశాలలో కానీ కళాశాలలో కానీ చేరడం లేదు. అభ్యసన సామర్థ్యాలు దారుణంగా ఉన్నాయి. 14 నుంచి 16 సంవత్సరాల వయసు వారు సైతం 2వ తరగతి పాఠం తప్పులు లేకుండా చదవలేని దుస్థితి ఉన్నట్లు అసర్ సర్వే 2023 నివేదికను ఇటీవల విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్లకోమా వ్యాధిని గుర్తించే ప్రత్యేక లెన్స్లను శాస్త్రవేత్తలు రూపొందించారు. కళ్ళలో ఒత్తిడి ద్వారా వచ్చే మార్పులను ముందే ఖచ్చితంగా అంచనా వేసి గ్లకోమా గురించి హెచ్చరించగల ప్రత్యేక లెన్స్లను బ్రిటిష్ తుర్కీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద సౌర బ్యాటరీ దక్షిణాఫ్రికాలో పనిచేయడం ప్రారంభించింది. అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ స్టేటిక్ ఈ బ్యాటరీని ఏర్పాటు చేసింది. ఉత్తర కేప్ ప్రావిన్స్లో దీనిని ఏర్పాటు చేశారు. తర్వాత, దేశంలో గత దశాబ్ద కాలంలో వాతావరణ మార్పుల వల్ల నైరుతి రుతుపవనాల వర్షపాతం 55% మండలాల్లో 10% మేర పెరిగినట్లు ది కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ CEEW అధ్యయనం విశ్లేషించింది. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన టెలికాం డిజిటల్ విభాగం జియో అత్యంత బలమైన బ్రాండ్గా కొనసాగుతున్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ చెబుతోంది. ఈ సంస్థ ప్రచురించిన తాజా నివేదిక గ్లోబల్ 500 2024 ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. 2023 ర్యాంకింగ్లోనూ జియో దేశీయంగా అగ్రస్థానంలో ఉంది. 2024 ర్యాంకింగ్లో ప్రపంచవ్యాప్తంగా 17వ స్థానంలో జియో నిలిచింది. నెక్స్ట్ వన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16 జనవరి 2024న ₹1,00,000 కోట్ల విలువ కలిగిన 4వ ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా BOB, పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNBలు మాత్రమే ఇప్పటి వరకు 1,00,000 కోట్ల విలువ కలిగిన బ్యాంకులుగా ఉన్నాయి. దుబాయ్లో అత్యంత సంపన్న మహిళగా ఇటీవల జులేఖా దావూద్ వార్తల్లో నిలవడం జరిగింది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న సింగపూర్ రవాణా శాఖ మంత్రి, భారత సంతతివేత్త S. ఈశ్వరన్ తన మంత్రి పదవికి పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీకి ఇటీవల రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అమెరికా నుంచి జపాన్ 400 టొమహాక్ క్రూజ్ క్షిపణులను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించి ఇటీవల 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్షిపణులను యుద్ధ నౌకల నుంచి 1600 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించవచ్చు. పురుషుల్లో ఎక్కువగా కనిపించే మూత్రాశయ క్యాన్సర్కు త్వరలోనే మెరుగైన చికిత్సా విధానం అందుబాటులోకి రానుంది. ఒకే ఒక్క డోస్తో ఆ కణతుల పరిమాణాన్ని తగ్గించేందుకు సహాయపడే నానో రోబోలను ఇన్స్టిట్యూట్ ఫర్ బయో ఇంజనీరింగ్ ఆఫ్ క్యాటలోనిగా IBEC శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం తాజాగా అభివృద్ధి చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, విశ్వం పుట్టిన తొలినాళ్లలోనే ఏర్పడిన కృష్ణబిలాన్ని బ్లాక్ హోల్ని జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్తో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ T20 క్రికెట్లో వరుసగా 5 అర్ధ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఇటీవల ప్రపంచ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ 2023 విజేతగా పంజాబ్ జట్టు నిలిచింది. నెక్స్ట్, వివాహాల కోసం విదేశాలకు వెళ్ళడానికి బదులుగా దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఎంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మన్ కీ బాత్లో యువ జంటలకు పిలుపునివ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రామాలయం ఆస్ట్రేలియాలో నిర్మాణం కానుంది. 721 అడుగుల ఎత్తుండే ఈ ఆలయాన్ని సుమారు 600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. 150 ఎకరాల విస్తీర్ణంలో శ్రీరామ్ వేదిక్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెర్త్లో ఇది రూపుదిద్దుకోనుంది. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్లోని పితౌరాగఢ్ జిల్లా బేరీనాగ్లో చారిత్రక పూర్వ యుగం నాటి ఓ గుహలో శిలా చిత్రాలు వెలుగు చూశాయి. మొత్తం 11 మంది మనుషుల బొమ్మలు వాటిలో కనిపించాయి. ఈ శిలా చిత్రాలు 4000 నుంచి 6000 ఏళ్ల క్రితం నాటివి అని భారత పురావస్తు సర్వే ASI అధికారి ఒకరు తెలపడం జరిగింది. నెక్స్ట్, కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న IIT హైదరాబాద్ తాజాగా జాతీయ స్థాయి మెగా ఇన్నోవేషన్ ఫెయిర్కు వేదిక కానుంది. కేంద్ర విద్యాశాఖ ఏటా నిర్వహించే
మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ఈ ఏడాది ఇన్వెంటివ్ 2024 పేరిట సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్లో జరగనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిని వర్చువల్గా ప్రారంభించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రతిపాదిత భారతీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి తొలి పరీక్షలను వచ్చే ఏడాది నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అంతరిక్ష కేంద్రానికి మొదటి మాడ్యూల్ను 2028 కల్లా ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన బంగారు నిల్వల జాబితాలో అమెరికా 81,336.46 టన్నుల బంగారం నిల్వలతో అగ్రస్థానంలో నిలవగా, బంగారానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే భారత్ 800.78 టన్నులతో 9వ స్థానంలో నిలిచింది. టాప్ 10 జాబితా నిల్వలు అమెరికా మొదటి స్థానంలో ఉంది, జర్మనీ 2వ స్థానం, 3వ స్థానంలో ఇటలీ, 4వ స్థానంలో రష్యా, 5వ స్థానంలో ఫ్రాన్స్, 6వ స్థానంలో చైనా, 7వ స్థానంలో స్విట్జర్లాండ్, 8వ స్థానంలో జపాన్, 9వ స్థానంలో భారత్, 10వ స్థానంలో నెదర్లాండ్ అయితే నిలవడం జరిగింది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఇటీవల ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ సిఇఓ జూలియో మోర్లే ఇటీవల వెల్లడించారు. భారత్లో చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 19 మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ప్రకటించడం జరిగింది. ఈ బాల పురస్కారాలు 7 విభాగాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు తెలంగాణ నుంచి కళలు సంస్కృతి కేటగిరీలో పెండ్యాల లక్ష్మీప్రియ, ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల విభాగంలో ఆర్ సూర్యప్రకాష్ ఎంపికయ్యారు. ఈ 7 రంగాలు ఏవంటే సాహసం, కళలు సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, నవకల్పన, శాస్త్ర సాంకేతికత, సామాజిక సేవలు వంటి 7 విభాగాల్లో విశేష ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్న 5 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాలు అయితే ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి వరాలేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని భారత ప్రధాన న్యాయమూర్తి సిజై జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆయన స్థానంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పిఎస్ దినేష్ కుమార్ పేరును ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా గవర్నర్ ఏడీసీగా నియమితులైన మహిళగా ఇటీవల మనీషా పాడి వార్తల్లో నిలిచారు. నెక్స్ట్ వన్, భారత్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని S&P గ్లోబల్ రేటింగ్స్ ఇటీవల అంచనా వేసింది. నెక్స్ట్, ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళా జాబితా 2023లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో నిలిచారు. నెక్స్ట్ వన్, జపాన్ ప్రయోగించిన తేలికపాటి లూనార్ ల్యాండర్ చంద్రుడిపైకి చేరుకుంది. గతేడాది సెప్టెంబర్లో జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్ ల్యాండర్ జాబిలిపై ఉపరితలాన్ని తాకింది. ఇప్పటి వరకు కేవలం 4 దేశాలే చందమామపై విజయవంతంగా అడుగుపెట్టాయి. ఆ దేశాలు ఏవంటే అమెరికా, రష్యా, చైనా, ఇండియా. 5వ దేశం జపాన్. నెక్స్ట్, చిరుగాలి, వర్షపు నీరు నుండి విద్యుత్ను ఉత్పత్తి చేసే సరికొత్త విధానాన్ని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్ అంచనాలకు మించి సేవలు అందిస్తున్నది. విక్రమ్ ల్యాండర్లోని ది లేజర్ రెస్టో రిఫ్లెక్టరీ ఎరే LRA పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మార్క్గా పనిచేస్తున్నట్లు ఇస్రో ఇటీవల తెలిపింది. నెక్స్ట్ వన్, సశస్త్ర సీమా బల్ SSB చీఫ్గా సీనియర్ IPS అధికారి దుల్జిత్ సింగ్ చౌదరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన CRPF స్పెషల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. భూటాన్, నేపాల్ సరిహద్దులో రక్షణ బాధ్యతలను SSB నిర్వహిస్తుంది. లాస్ట్ వన్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ LSEG తన టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్లోని హైటెక్ సిటీలో నెలకొల్పింది. కొత్త IT ఉత్పత్తులు, సేవలను ఈ కేంద్రంలో ఆవిష్కరించనున్నట్లు LSEG పేర్కొంది. క్లౌడ్ సెక్యూరిటీ, DevOps, ERP విభాగాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. 2024 టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. $227.8 బిలియన్ బెర్నార్డ్ అర్నాల్డ్ 2వ స్థానంలో, జెఫ్ బెజోస్ 3వ స్థానంలో, లారీ ఎల్లిసన్ 4వ స్థానంలో, మార్క్ జుకర్బర్గ్ 5వ స్థానంలో, బిల్ గేట్స్ 6వ స్థానం, వారెన్ బఫెట్ 7, లారీ పేస్ 8, స్టీవ్ బాల్మెర్ 9, 10వ స్థానంలో సెర్గీ బ్రిన్ నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఓడగా రికార్డు సృష్టించిన ఐకాన్ ఆఫ్ ద సీస్
మొదటి సముద్ర ప్రయాణం ఈ నెల 27న అమెరికాలోని మియామి నుంచి మొదలు కానున్నది. దీనిని రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ తయారు చేసింది. నెక్స్ట్ వన్, గుజరాత్ రాష్ట్ర సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తింపు లభించింది. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దేశంలో సురక్షిత నగరంగా వరుసగా మూడోసారి కోల్కతా నగరం నిలిచింది. నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్పురా పుల్ల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10,000 సంవత్సరాల నాటి రాతి చిత్తరులను అటవీ అధికారులు ఇటీవల గుర్తించడం జరిగింది. నెక్స్ట్, వాతావరణ మార్పుల వల్ల ఈ శతాబ్దం చివరి నాటికి భారత్, పాకిస్తాన్ వంటి దేశాల్లో వ్యవసాయ కూలీల ఉత్పాదకత 40% మేర పడిపోవచ్చని అమెరికా పరిశోధకుల అధ్యయనం తేల్చింది. ఆగ్నేయాసియా, దక్షిణాసియా, పశ్చిమ మధ్య ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగంలో శారీరక శ్రమ సామర్థ్యం 70%కి తగ్గుతుందని ఈ అధ్యయనం అయితే తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, ప్రస్తుతం మార్కెట్కు 60% సెమీ కండక్టర్లను తైవాన్ సరఫరా చేస్తోంది. తదుపరి స్థానాలలో చైనా, దక్షిణ కొరియా నిలుస్తున్నాయి. భారత్ 1976లోనే పంజాబ్లోని మొహాలీలో సెమీ కండక్టర్ కాంప్లెక్స్ నెలకొల్పింది. 1989లో అందులో అనూహ్య అగ్ని ప్రమాదం సంభవించింది. నెక్స్ట్, 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జనవరి 19 నుంచి 31 వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్నాయి. ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.